ఇంకా నేను వచ్చాక నువ్వెందుకు ఊరుకున్నావు తింగరి? ఆ రకంగా నేను లేనప్పుడు మీ ఇద్దరు చేసే గోంగూర రీల్స్ ఏంటని అనలేదా? ఆ అమ్మాయి నమ్మకంగా ఉన్నట్టు. నమ్మకంగా ఉన్నాను మేడం. ఇంకా తర్వాత ఊరు నుంచి వచ్చాక ఇంకా అలానే రీల్స్ చేసుకుంటా అలానే ఉన్నాం. ఒకరోజు ఏంటమ్మా మీరు పగలు రాత్రి రీల్స్ చేసుకోవటమేనా మీ పని? ఇన్కమ్ అది కదా. బిజినెస్ అది? ఓకే. ఇంకా ఒకరోజు మేము ముగ్గురం కలిసి మూవీ చూస్తున్నాము. మూవీ చూస్తుంటే తను డల్గా కనిపించింది. నువ్వున్న టైంలో నైట్ మీ ఇంట్లో నైట్ స్టే కూడా ఉంటుందా? నైట్ కాదు మేడం, మార్నింగ్ డే టైంలోనే మూవీ చూస్తున్నా. అమ్మాయి డల్గా కనిపించింది. డల్గా కనిపిస్తే ఏదన్నా పర్సనల్ ప్రాబ్లం ఏమో అని నేను సైలెంట్గా ఉన్నాను మేడం. తర్వాత మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు తను ఒక విషయం చెప్పాలని మేడం. నీతోనా? చెప్పాలని అంటే చెప్పమని చెప్పాను. అంటే 6 lakhs అడిగింది మేడం నన్ను. అమ్మో, మీ దగ్గర ఎంత ఉన్నాయి తల్లి? అంత డబ్బు మీకెక్కడదే ఉందా అసలు మీ లేదు దగ్గర? మేడం, లేదు మేడం. 6 lakhs అడిగితే నా దగ్గర లేవు అని చెప్పాను మేడం. అలా అంటే ఇంకా సరేలే అని ఇంకా సైలెంట్. అసలు మీ ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటో అమ్మాయికి తెలియాలి కదా. మీరు ఎంత, మీ మీ ఇన్కమ్ ఏంటి, మీ ఏంటో అన్ని క్లియర్ తెలుసు మీ ఫ్రెండ్ కాబట్టి. కొత్త అమ్మాయిని యాడ్ చేసుకున్నారు, కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి అన్న ఉద్దేశంతో. మీ వచ్చే ఇన్కమే మీకు ఇల్లు గడవడానికి సరిపోతుంది. 6 లక్షలు అడిగేంత దేనికి అని అడిగారమ్మా? ఏమన్నా ఎందుకు అని అడిగారా? ఎందుకు అని అడిగితే తను చెప్పలేదు సార్. మేము ఇలా రీల్స్ చేసుకున్న టైంలో వచ్చి తను దూరం నుంచి వీడియోస్ చేయడం, అంటే మేము క్లోజ్ గా ఉన్న టైంలో మీరిద్దరు క్లోజ్ గా ఉన్న టైంలో తను వచ్చి దూరం నుంచి వీడియోస్ చేయడం, అవి మీకు బ్లాక్ మెయిల్ చేస్తే ఇలా మాకు అమౌంట్ ఇస్తావా లేదా అన్నట్టు. బ్లాక్ మెయిల్ చేసేది ఏముంది, మీ ఇద్దరు మొగుడు పిల్లలేగా. అంటే తర్వాత ప్రైవేట్ వీడియోలు తీసింది మేడం. అమ్మో, ఆ వీడియో మేము ఉన్నప్పుడు ప్రైవేట్ వీడియోలు తీసి అవి నెట్ లో పెడతాను. ఎవరైనా సారీ అమ్మా, మీకు తెలియకుండా మీ పర్సనల్ వీడియోస్ తీసిందా? అవును. తీసిందంట. భార్యాభర్తలుగా ఉన్న సమయంలోనా? Yes sir. అంత స్వేచ్ఛ ఉందమ్మా? ఆ టైంలో వచ్చేదా మీ ఇంటికి ఆ అమ్మాయి? అదంతా ఎలా తీసింది అనేది మాకు తెలియదు సార్. ఇంటికి కామన్ ఫ్రెండ్ అయిపోయింది కదా ఉండని. అంటే ఎక్కడ సీక్రెట్ కెమెరా పెట్టిందా? ఏం చేసేది? అంటే దూరం నుంచి ఫోన్ లో క్యాప్చర్ చేసేది సార్. ఫోన్ లో క్యాప్చర్ చేసిందా? అవి మీకు ఇది 6 lakhs ఇస్తే ఇవి సోషల్ మీడియాలో పెట్టడం, బ్లాక్ మెయిల్ స్టార్ట్ బ్లాక్ మెయిల్ చేసింది సార్. ఇంత అన్నెతికల్ అమ్మాయి నీ ఫ్రెండ్. మీకు 6 lakhs వస్తాయి, ఏమున్నాయని మీ దగ్గర? దగ్గర ఏమీ లేదు మేడం. మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాం, ఇంట్లో నుంచి ఇలా వచ్చి చేసాం. అంటే ఇంత పర్సనల్ వీడియో ఇంకా పబ్లిక్ చేస్తే కనుక తల తాకెట్ Already తీసుకొస్తారు. public లో మరి మీరు ఏం కదా. యాక్షన్ తీసుకున్నారు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా, ఇలా ఇలా చేసింది అని చెప్పేసి? లేదు మేడం, ఎందుకు? ఇలా టీవీ ఛానల్ చూసి మేము పర్సనల్ గా ఇలా కంప్లైంట్ ఇస్తే ఇవి నెట్ లో అప్లోడ్ చేసేస్తాను ఇలా బ్లాక్ మెయిల్ చేసింది మేడం. అంత ముదురా బా. కాదు, ఇప్పుడు మీరు ఆ అమ్మాయికి బలంతో అదే మీ దగ్గరికి వచ్చింది, ఏదో చేసింది, మీరు దూరం పెట్టారు ఎందుకంటే ఈ అమ్మాయితో మీకు సిన్సియర్ లవ్ కాబట్టి. ఆ కోపంతో ఏమన్నా ఈ అమ్మాయి ఇలా చేసిందా, లేదంటే కేవలం డబ్బు అనే యాంగిల్లోనేనా? ఇది డబ్బు అనే యాంగిల్ లోనే చేసింది సార్. ఇదేంటి మరి ఈ స్టోరీ ఏమైంది? ఆ 3 రోజులు మీ ఆవిడ లేనప్పుడు ఇంటికి వచ్చేది అంటే కదా? నమ్మకంతో ఉంది సార్ అతను. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం మాకు అర్థమైంది ఏంటంటే, నిన్ను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి వీడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేద్దాం మీ ఇద్దరి దగ్గర నుంచి అనుకుంది. అది ఫెయిల్ అయింది మీ ఇద్దరు రియల్ లవర్స్ వల్ల. మీ ఇద్దరు పర్సనల్ వీడియోలు తీసుకొని పెట్టుకొని ఉంది. అవును మేడం. పర్సనల్ గా ఉన్న సీన్స్ అన్ని వీడియోలు తీసుకొని ఇప్పుడు ఇద్దరి మీద గుడ్ విల్ డ్యామేజ్ చేస్తాను సొసైటీలో అన్న దాని మీద. ఎందుకంటే మీరు యూట్యూబర్స్ కాబట్టి ఆటోమేటిక్ గా కొంచెం అమ్మాయికి పరువు పోతుంది, మళ్ళీ మీకు వ్యూస్ వెళ్ళము. మంచిగా వేసింది. ఒక వీడియో చాలా వీడియోలు ఉన్నాయా? అలా 2-3 చేసింది సార్. ఏనన్నా? 2-3 చేసింది. నిజంగా ఉన్నాయో లేదో మనకు తెలుసా? మీరు అనుకుంటున్నారా? ఆ అమ్మాయి చెప్పింది మేడం. అంతే, అమ్మాయి చెప్పింది. మీరు చూసారా అసలు వీడియో ఉందా లేదా అనేది? చూడలేదు మేడం. ఊరికి ఎలా చెప్తుంది? అంటే ఊరికే అంటే అంత బ్లాక్ మెయిల్ చేస్తుందంటే మరి వీళ్ళ దృష్టిలో వీళ్ళ భయం వీళ్ళకి స్టార్ట్ అయింది. ఎప్పటి లోపల మీరు 6 లక్షలు ఇవ్వాలంట, ఎలా ఇస్తారన్నది పక్కన పెడదాం కానీ ఎప్పటి లోపల ఏమైనా డెడ్ లైన్ పెట్టిందా? అలా ఏం లేదు సార్. ఇవ్వకపోతే ఏం చేస్తంటే వీడియో ఎంతకాలం అయింది మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ అయ్యి? ఒక 1 month నుంచి 1 month నుంచి. 1 month నుంచి చేస్తా. మేము మీ టీంకి అప్రోచ్ అయ్యి వాళ్ళకు మా సమస్య చెప్తే ఇలా పిలిపించారు మేడం మమ్మల్ని. వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికైనా చెప్పాల్సింది కదా, నీకు కాలేజ్ ఫ్రెండ్ అని అంటున్నావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అప్రోచ్ అవ్వాల్సింది చెప్పి. అంటే తనకంటూ ఎవరు లేరా? మీకు తెలిసి ఎవడో ఎక్కడున్నారో తెలియదు అంతేనా? గుడ్డిగా ఇప్పుడు అటు సైడ్ పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఇటు సైడ్ పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఏదో ఫ్రెండ్ దొరికింది కదా అని ఇంకా చక్కగా కలిపేసుకున్నారు. ఇద్దరం తీరా మంచి సడకోపం పెట్టింది ఏం తీసుకొచ్చి. వీడియోలు చేస్తారమ్మా మీరు? ఏ టైప్ వీడియోలు చేస్తారు? మేము నార్మల్ గా డ్యూయట్ సాంగ్స్, డైలాగ్స్, ఫ్యామిలీస్ అన్ని చేస్తుంటాం. ఇది తక్కువ ప్రయాణం కాదు. చిన్నటి స్నేహితురాలు అతనికి పరిచయం చేస్తే చాలా నమ్మకం మీ దగ్గర ఉంది. నిజంగా బ్లాక్ మెయిల్ వరకేనా? నిజంగా పబ్లిక్ చేసే అంత బరితెగింపు ఆ అమ్మాయికి ఉందా? ఊరికి నేను అడుగుతున్నాను, ఆ సైకాలజీ అంత ఉందా ఆ అమ్మాయికి?
తను ఆ ప్రవర్తనలాగా ఉంది సార్. గెట్ లాస్ నువ్వు ఏం చేసుకుంటే అది చేసుకో అంటే చేసి చూపెడుతుందా? చేసి చూపెట్టేలా ఉంది సార్, అలా ఆ విధంగా ఉంది సార్ తన ప్రవర్తన చూస్తుంటే. మీరే ఎలాగైనా కాపాడాలి మేడం. మీ వయసు ఎంత ఉంటది, మీ ఫ్రెండ్ ఎంత ఉంటది? నా వయసు 25 మేడం. మీరేం తప్పు చేయలేదు కదా బాబు, నువ్వు గానీ ఏం చేయలేదు. మీ ఇద్దరు ఏం తప్పు చేయలేదు. ఆ అమ్మాయి ద్వారా మాకేం కొత్త సీక్రెట్ తెలియకూడదు. లేదు సార్, ఏం చేయలేదు. సో ఇలా మీరు అప్రోచ్ అయిన తర్వాత మా టీం వాళ్ళు ఆవిడకి కూడా ఫోన్ చేసి పిలిపించడం జరిగింది. తనతో కూడా మాట్లాడదాం రండి. నమస్తే రామ్మ, కూర్చో. ఏం పేరమ్మా? నా పేరు మౌనిక. మౌనిక. మల్లేశ్వరి నీకు ఎప్పటి నుండి పరిచయం? కాలేజ్ లో ఫ్రెండ్ మేడం. కాలేజ్ లో ఫ్రెండ్. మళ్ళీ కాంటాక్ట్ లోకి ఎందుకు వెళ్ళావు తనకి? అంటే ఫ్రెండ్ కదా, మామూలుగా ఏదైనా పార్టీ ఫ్రెండా క్లాస్మేటా నీకు? ఫ్రెండ్ మేడం. పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళ పెళ్ళై 4 years అవుతుంది. 3 years అంతా కాంటాక్ట్ అవ్వలేదు, జస్ట్ 1 year బ్యాక్ నుంచి మళ్ళీ కాంటాక్ట్ ఎందుకు చేసావు అని. అంటే తన గురించి తెలుసుకుందాం అని చెప్పేసి ఇన్స్టాలో చూస్తే వాళ్ళ స్టోరీ వచ్చింది మేడం. ఓకే. తన గురించి తెలుసుకుందాం, ఫ్రెండే కదా, ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంది, ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి చార్జ్ చేశాను. నువ్వేం చేస్తావమ్మా? నేను బ్లాక్ మెయిల్ చేస్తావా? లేదు, అది కాకుండా ఇంకేం పని చేస్తావు? నేను నార్మల్ గా ఇంట్లో ఉంటాను మేడం. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పేరెంట్స్ ఉంటారా? టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ చేస్తావు. వీళ్ళు పరిచయం అయినాక ఏం చేస్తున్నావు? ఏం చేయను బ్లాక్ మేడం. మెయిల్ చేస్తున్నావు. యూట్యూబ్ వీడియోలు చేస్తావా వీళ్ళతో పాటు? లేదు మేడం, వాళ్ళు అడిగితేనే నేను వెళ్ళాను. అదే చేసావు కదా వాళ్ళతో పాటు. మరి వాళ్ళు అడిగితే అన్ని చేసిందని వాళ్ళు అడగకుండా వాళ్ళు ప్రైవేట్ వీడియో ఎందుకు రికార్డ్ చేసావమ్మా? నేనేం చేయలేదు సార్. మరి ఎలాగా ఆటోమేటిక్ గా జరిగిపోయింది అది? ఫ్రెండ్ కదా, తను విలేజ్ వెళ్తాను సిందా పిద్దు రా అంటే నేను వెళ్ళాను సార్. నైట్ టైమ్ లో అక్కడే ఉన్నాను, తను ఫుడ్ పెట్టింది నాకు. నీకు వెనక ముందు ఎవరు లేరమ్మా? అమ్మా నాన్న ఎవరు లేరా? లేదు సార్. చెప్పండి. సారీ. తన గురించి వెళ్తే తను విలేజ్ వెళ్తాను రమ్మా అంటే నేను వెళ్ళాను, తనతోటి మాట్లాడదాం. ఎవరు రమ్మన్నారు? నా ఫ్రెండ్ కార్తీక్ రమ్మన్నాడా? లేదు సార్, మల్లేశ్వరి రమ్మంది. మల్లేశ్వరి రమ్మ. ఓకే. తనని పంపిద్దామని వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత మా ముగ్గురికి తను ఫుడ్ పెట్టింది, తిన్నాం. తిన్న తర్వాత నాకు ఏదో అవుతుంది తెలీదు. మార్నింగ్ లేచేసరికి నాకే నా బాడీ మీద డ్రెస్ ఏం లేదు. డ్రెస్ ఏం లేదు, వాళ్ళిద్దరే వీడియోస్ తీశారు. నీకు బట్టలు లేకుండా వీడియో తీసారమ్మా? అవును, నేను నన్ను బెడ్రూమ్ లో పెట్టేసి వాళ్ళిద్దరు లేరు, డోర్ వేసి ఉంది, బట్ నాకే డ్రెస్ లేదు. ఇలా వాళ్ళిద్దరు బాగా రింగ్ చేస్తారు సార్, వాళ్ళిద్దరు డ్రింక్ చేస్తారు. వాళ్ళు డ్రింక్ చేశారు, నీకేదో మత్తు కలిపారు, నువ్వు స్పృహ తప్పావు, నీ అవును. ఒంటి మీద బట్టలు లేవు. లేదు సార్. రూమ్ లో నువ్వు ఒక్కదానే ఉన్నావు. అవును. నువ్వు మెలకు వచ్చేసరికి నీకు బట్టలు లేవా? ఒకవేళ అలా వీడియో తీయాలి అనుకున్నా మళ్ళీ బట్టలు సర్దేస్తారు కదా. లేదు మేడం, అలాగే మార్నింగ్ ఉంచాను. వరకు ఏం లేవు మేడం నా దగ్గర. నేను నైట్ తను వెళ్తా అంటే నేను వెళ్ళాను, మార్నింగ్ మెలకు వచ్చింది, అప్పుడు చూస్తే నాకే ఏం లేవు, నాకు డ్రెస్ ఏం లేదు, డోర్ పెట్టుంది. తినకి ఫోన్ అట్లా చేశాను నేను. ఫోన్ చేస్తే వాళ్ళే, అంతేనమ్మా? లేదా నీ మీద ఏమన్నా ఇంకా తప్పుడుగా ప్రవర్తించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా నీ మీద? తన ఫోన్ లో నా వీడియోస్ ఉంటాయి సార్. అదే వీడియోలు కదా సార్ అడుగుతున్నది, ఫిజికల్ అటాక్ ఏమన్నా ఉందా? ఫిజికల్ గా అంటే కార్తిక్ నన్నుతో మిస్బిహేవ్ చేశాడు. ఎప్పుడు? రీల్స్ చేసే టైంలో. రీల్స్ చేసే టైంలో తను మిస్బిహేవ్ చేశాడు. ఏ స్థాయి మిస్బిహేవ్ అమ్మా? దగ్గరికి పిలవడం, ఇంకా నాతోటి నార్మల్ గా నా. ఇవన్నీ మల్లేశ్వర్ గారు చూస్తుండగానేనా? లేదు సార్, ఆ అమ్మాయి ఊరు వెళ్ళినప్పుడు 3 days మీరు వాళ్ళ ఇంటికి తను వెళ్ళి ఊరు అబ్బాయితో వెళ్ళలేదు misbehave- మేడం. లేదు సార్, తను వెళ్ళలేదు. అబద్ధం చెప్తుందండి. ఉండు, చెప్పనియండి, అమ్మాయి చెప్పనియండి, మేము అబద్ధం అని నిజం తర్వాత చెప్తాం. చెప్పమ్మా. తనే ఊరు వెళ్ళలేదు సార్, వాళ్ళిద్దరు డ్రింక్ చేశారు. ఆ టైంలో నన్ను పిలిచారు, ఫ్రెండే కదా తను వెళ్తాది కదా అన్నది నేను నమ్మి వెళ్ళాను. తనకి ఎవరు లేరు కదా, తను ఎక్కడికో వెళ్తాను అంటే సరే అని చెప్పి బస్ ఎక్కిద్దామని నేను వెళ్ళాను. కాకపోతే నాకు ఫుడ్ పెట్టింది, మార్నింగ్ టైంలోకి మొత్తం ఇట్లా అయింది. ఇది ఎప్పుడు జరిగిందమ్మా? ఎంతకాలం అయింది? ఇది 1 month బ్యాక్ మేడం. ఆ 1 month బ్యాకే నువ్వు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నావని వాళ్ళు అంటున్నారు. లేదు మేడం, నిన్ను న్యూడ్గా ఫోటోలు తీసి వీడియోలు తీసారని నువ్వు అంటున్నావు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.